ఫంక్షన్స్లో పెట్టే ములక్కాయ గ్రేవీ కర్రీ అండి. మంచి రుచితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 2 ములక్కాయలు తీసుకున్నాను. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరకి మసాలా సిద్ధం చేసుకుందాము. ముందు మిక్సీ గిన్నె తీసుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, 1 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని దోరగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా దోరగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తబడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకుని అలాగే 1 టీ స్పూను సాంబార్ పొడి కూడా వేసుకుని, సాంబార్ పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మునక్కాయ కూర. వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 1 గ్లాస్ నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బుడగలు వచ్చి దగ్గర పడిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇలా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. చల్లారితే మునక్కాయ ముక్కలు గ్రేవీ అంతా పీల్ చేసుకుంటాయి. ఇలా గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మీ దగ్గర ఉంటే సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.